శ్రీ సత్యసాయి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల పంపిణీల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై జిల్లా విద్యుత్ శాఖ అధికారి సంపత్ కుమార్ స్పందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు, విద్యుత్ వినియోగదారులు తమకు ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే దళారులను ఆశ్రయించొద్దని ఎస్సీ సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు దళారులను ఆశ్రయించి వేలాది రూపాయలు నష్టపోతున్నారని, అటువంటి దళారులను నమ్మవద్దన్నారు. ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే ఆన్లైన్ లో గానీ ఆయా ప్రాంతాల్లోని విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి అక్కడ అప్లై చేసుకోవాలన్నారు. అక్కడ పని జరగకుండే నేరుగా జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయానికి వచ్చి సమస్యను విన్నవించుకోవాలన్నారు. వితిన్ 1 month లోపల కానీ 1.5 month లోపల కానీ ట్రాన్స్ఫార్మర్స్ అమర్చులు కానీ పోల్లు కానీ మెటీరియల్ కానీ ఎక్కువ మోతాదులో ఉన్నది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఏ రైతు కూడా దళారులను నమ్మి మోసపోవద్దు. ఏ ఇష్యూ వచ్చినా కూడా డైరెక్ట్గా మీకు సెక్షన్ కార్యాలయంలో పని జరుపుకోకుండా మిగతా సంబంధిత అధికారులతో పని జరుపుకోకుండా డైరెక్ట్గా ఎస్సీ గారిని సంప్రదించవలసింది. ఇటువంటి విషయాలకు పోకోకుండా మీరు డైరెక్ట్గా ఎస్సీ గారి దగ్గరికి వచ్చి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీ ఇబ్బందికర పరిస్థితి గురించి ఖచ్చితంగా మీ పని మీరు చేసుకోవచ్చని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రైతులకు మరొక విజ్ఞప్తి ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా డిపార్ట్మెంట్కి చెల్లించవలసిన ఛార్జీలు రైతు అగ్రికల్చర్ సర్వీస్ కట్టే మొత్తంలో కానీ మిగతా ఏ ఇష్యూలో అయినా కూడా డీడీ రూపేనా కానీ ఆన్లైన్ పేమెంట్ రూపేనా కానీ ఒక్క నయా పైసా లేకోకుండా డీడీ రూపేనా ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు. ఎవరు కూడా ఇటువంటి దళాలకు కానీ మధ్య తరగతిలో కూడా ఎవరు మోసపోకుండా నగదు రూపేణా ఏ పరిస్థితిలో కూడా ఎవరికి కూడా ఏ కార్యాలయంలో కానీ ఎక్కడ కానీ చెల్లించవద్దు. నేను రైతు సోదరులకు మరీ విజ్ఞప్తి చేసేది ఏమంటే దయచేసి మీ యొక్క చెల్లించవలసిన గవర్నమెంట్ చెల్లించిన మొత్తం పైకాన్ని అంతా కూడా నగదు రూపేణా కానీ ఆన్లైన్ రూపేణా కానీ మీరు ఖచ్చితంగా చెల్లించవలను. చెల్లించిన మీకు నెల రూపాయలు వర్క్ ఆర్డర్ డెవలప్ అవుతుంది. వర్క్ ఆర్డర్ డెవలప్ అయిన వెంటనే ట్రాన్స్ సంస్థ కానీ ఇతర పోల్లు కానీ కండక్టర్ కానీ ఇతర సామాన్లన్నీ కూడా సమకూర్చే బాధ్యత నాది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో అపోహలకు గురి కావద్దు. ఎటువంటి పరిస్థితుల్లో దళారుల మాటల మీద మోసపోవద్దు. ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేశాను రైతు సోదరులకు అందరూ కూడా. ఎందుకంటే రైతే మనకు వెన్నాం కాబట్టి రైతు సోదరులను పండించిన పంటే మనం తింటున్నాం కాబట్టి దానికి అనుగుణంగా ఆచరణీయంగా మన సత్యసాయి జిల్లాను విరివిరిగా ట్రాన్స్ఫార్మర్ అమర్చే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి దయచేసి మీ అందరికీ మరొక మారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నగదు రూపాయన ఏ కార్యాలయం కూడా చెల్లించవద్దు. ఏ సమస్యలున్నా ఈ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మీకు ఏదైనా ఫిర్యాదు ఏదైనా పోల్స్ పడిపోవడం కానీ మన వర్క్ చేయడం 1912 అనే ఆన్లైన్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఖచ్చితంగా ఫోన్ చేస్తే మీకు రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. వాళ్ళే మీరు 1912కు ఫిర్యాదు చేసినట్లా వాళ్ళతో మాట్లాడి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సంబంధిత కార్యాలయానికి ఫోన్ చేసి ఖచ్చితంగా మీ పని జరిగేటట్లా మీ పని జరిగేంత వరకు కూడా వాళ్ళే పరిశీలి చేస్తారు. కాబట్టి 1912కు విడివిడిగా రైతు సోదరులు కానీ విద్యుత్ వినియోగదారులు కానీ గృహ అవసరం అందరూ కూడా విడివిడిగా ఉపయోగించుకొని 1912కు ఫోన్ చేయండి. ఫోన్ చేసి తద్వారా విద్యుత్ సేవలు పొందవచ్చని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మర్స్ అలసత్వం లేదు. ఇప్పుడు 1 year కాదు కదా, బిఫోర్ 3 months లోపల తీసుకొచ్చాము. రాబో రోజుల్లో ఇంకా నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్లో కూడా 1 month పెండెన్సీ 1.5 month పెండెన్సీ లోపల పూర్తి చేయాలని ఒక దృఢ నిశ్చయంతో సంకల్పిస్తూ ఉన్నాను. నేను దాన్ని మరొక మారి విజ్ఞప్తి, ఏదన్నా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ 1 year కానీ ముందు 2 ఏళ్ల క్రితం కానీ ఏదన్నా అప్పట్లో పరిస్థితులు అనుకూలించకనో లేకపోతే సంబంధిత శాఖతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనో మీకు ఎటువంటి పరిస్థితులు ఉంటే డైరెక్ట్గా మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. 1 year 1.5 month 1 year పరిస్థితి ఎటువంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులు 3 నెలలు 4 నెలలు ఉంది. మేము వచ్చిన తర్వాత జిల్లాకు వచ్చిన తర్వాత నియర్లీ 3,500 ట్రాన్స్ఫార్మర్లు రైతు సోదరులకు విరివిరిగా ఇచ్చాము. 3,500 నుంచి సర్వీసులు కూడా రిలీజ్ అయ్యాయి. నియర్లీ 7,000 సర్వీసుల వరకు రిలీజ్ అయ్యాయి వితిన్ 3 months. ఇంకా రాబో రోజుల్లో పారదర్శక